దేవుణ్ణి చేర్చుకుంటే, దేవాది దేవుడు మన గృహంలో ఉంటే ఎన్ని మేలులు మనకు ఉంటాయో, దేవాది దేవుణ్ణి మనం చేర్చుకుంటే ఎంతగా ఆశీర్వాదకరంగా ఉంటామో, ఎన్ని మేలుల ద్వారా దేవాది దేవుడు మనల్ని తృప్తిపరుస్తారో వాక్యములో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉందారండి. 23వ కీర్తన 4వ వచనం చదువుకుందారు. చూడండి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చాలమ్మా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట ఈ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయన ప్రార్థన బట్టి, ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆయన యొక్క జీవితాన్ని బట్టి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవులుగా మనం మాట్లాడుతూ ఉన్నామా? దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడే నన్ను కాపాడుతాడు, దేవుడే నన్ను రక్షిస్తాడు అని చెప్పేవారముగా మనం ఉన్నామా? ఈ యొక్క సమయంలో కొన్ని మాటలు, కొన్ని వాక్యాలు మనము జ్ఞాపకం చేసుకుందారండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో 13వ వచనం మనము జ్ఞాపకం చేసుకుందారు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. చాలండి. ఇక్కడ ఏలియా గారు కొన్ని రోజులు ప్రయాణం చేసి వచ్చి అలసిపోయి ఏమంటూ ఉన్నాడంటే, ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు. ఏమని చెప్తూ ఉన్నాడండి? భయపడవద్దు. దేవాది దేవుడు కూడా మనల్ని ఏమంటూ ఉన్నారంటే భయపడవద్దు కదండి. ప్రతి చిన్న విషయానికి మనం భయపడేవారముగా ఉంటాం. చిన్న బలహీనత అయినా, పెద్ద బలహీనత అయినా, ఏదైనా చిన్న అనారోగ్యమైన భయపడిపోతూ ఉంటాం. ఎందుకనంటే ఏమైపోతామో అని మన యొక్క ప్రాణ భయాన్ని బట్టి మనము భయపడిపోతూ ఉంటాం. కానీ ఈ భయం అలాంటిది కాదు. ఎందుకు అని అంటే ఆమె యొక్క ఇంటిలో ఎంత ఆహారం ఉన్నదో ఆయనకు తెలుసు కదండి. ఒక సేవకుడుగా, ప్రార్థన చేసేవాడుగా మరి ఆ యొక్క విశ్వాసుల యొక్క పరిస్థితులు ఎరిగి ఉన్నవారుగా కూడా సేవకులు ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ చూసినట్లయితే అంటూ ఉన్నాడు, భయపడవద్దు. అంటే నేను నిన్ను ఆహారం అడుగుతూ ఉన్నాను, ఇతనికి పెడితే నాకేముంటుంది, నా కుమారుడికి ఏముంటుంది అని నువ్వు భయపడవద్దు అని ఏమంటూ ఉన్నాడంటే, అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. ఇది మరి ఈయన సులువుగానే మాట్లాడారు, కానీ ఇది చాలా కష్టమండి కదండి. ఇంట్లో ఎంత ఉన్నదంట పిండి? కొంచెమే ఉన్నది. ఆ యొక్క అప్పము కాల్చడానికి కొంచెమే నూనె ఉన్నది. కానీ ఇక్కడ చూసినట్లయితే అందుకే ముందుగా అంటూ ఉన్నాడు, భయపడవద్దు, నన్ను చేర్చుకోవడానికి నువ్వు భయపడవద్దు, నాకు పెట్టడానికి నువ్వు భయపడవద్దు, తర్వాత ఎంతో గొప్ప ఆశీర్వాదం నువ్వు చూస్తావని ఈయన మొట్టమొదటిగానే భయపడవద్దు అని అన్నారండి. 14వ వచనంలో చూసినట్లయితే, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే మనము దేవుడు చేసినటువంటి మేలులు, ఎంతమంది ఘనతకెక్కిన వారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. కానీ వారి దగ్గరికి దేవాది దేవుడు ఏలియాని పంపించాడండి. వారి దగ్గరికి పంపించలేదు. దేవుడికి కావాల్సింది ఏంటంటే ఆస్తులు, అంతస్తులు కాదు, మన పైరూపము కాదు, మన హృదయాన్ని చూస్తాడండి. అంటే ఈమె దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నదో, ఈమె దేవుని యందు ఎంత విశ్వాసం కలిగి ఉన్నదో, దేవుని ఎడల ఎంత నమ్మకం కలిగి ఉన్నదో. అందుకే ఏలియాని ఏమంటూ ఉన్నాడంటే, ఒక పేద ఎదవరాల దగ్గరికి వెళ్ళు,
ఆమె ఆశీర్వదకరంగా ఉండాలి, ఆమె దీవెనకరంగా ఉండాలి, ఆమె ఇతరులకి సాక్ష్యం ఇచ్చే స్థితిలో ఉండాలి కదండి. మనమైతే ఏం చేస్తామంటే ఇవన్నీ ఆలోచన చెయ్యము, కానీ ఇవన్నీ మనం చూడం, కానీ దేవాది దేవుడు రేపు ఏం జరుగుతుందో, తర్వాత ఏం జరుగుతుందో అవన్నీ కూడా ఆలోచన చేసి ఏం చేస్తాడంటే మనకు కలిగిన విశ్వాసాన్ని, మనకు కలిగినటువంటి నమ్మకాన్ని, మన యొక్క ప్రార్థన విశ్వాసాన్ని బట్టి దేవాది దేవుడు కార్యాలు చేయటానికి ముందుకు వస్తారండి. ముందు చదివినటువంటి వాక్యంలో 23:4 మనం చదువుకున్నాం కదా. మరి ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది మరి యవన బిడ్డలు, ఎంతమంది పరిశుద్ధమైన గ్రంథాన్ని మోసేవారు ఆ సాక్ష్యం చెప్పే స్థితిలో ఉంటే మంచిదే, కానీ లేకపోతే మనం ఏంటంటే ఒక దినము దేవాది దేవుడు మనకి ఇస్తూ ఉన్నారంటే మనం ఇంకనూ విశ్వాసంలోనికి ముందుకు సాగి వెళ్ళేవారముగా ఉండాలి, నమ్మకంలో బలపడేవారముగా ఉండాలి, దేవుని ఎదుట భయభక్తులు కలిగి ప్రార్థన చేసేవారముగా ఉండాలి. మన ప్రార్థన పెరగాలే కానీ మన ప్రార్థన ఎప్పుడు కూడా తక్కువ కాకూడదండి. దేవాది దేవుడు మనకు అదే నేర్పిస్తూ ఉన్నాడు, అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే అనేకమైనటువంటి వాక్యాల్లో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన చేసినటువంటి వారిని మనుషులు విడిచిపెట్టొచ్చేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవారుగా ఉండరు. దేవాది దేవుడు ఒక్కసారి దీవిస్తేనంట అది ఎన్నెన్నటికీ ఆశీర్వాదమేనంటండి, ఎన్నెన్నటికీ దీవెనేనంట. అయితే మనం ఇంకా చదువుకుంటూ ఉంటే కొన్ని విషయాలు ఈ యొక్క వాక్యంలో మనము నేర్చుకుందారండి. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆ యొక్క కరువు కాలం అంతయు కూడా ఏంటంట, ఏం తక్కువ కాలేదంట, ఆహారం తక్కువ కాలేదంటండి కదండి. ఎందుకని? సేవకుని మాటకు లోబడ్డదే, దేవునికి భయపడ్డదే, సేవకునికి అట్టి ఆహారం ఇచ్చింది కాబట్టి ఆమె యొక్క తొట్టిలో పిండి తక్కువ కాలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదంటండి. చూడండి ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదమో చూడండి. అయితే ఈ ఆహారమే కాదండి, ఈ ఆహారమే కాదు కానీ తన ఇంటిలో ఒక కొదువు ఉన్నది. 17వ వచనం చదువుకుంటారు చూడండి. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. అంటే దేవుడు ఒక్క కార్యమే కాదండి చేసేది, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆహారంతో ఇక్కడ తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ అనారోగ్యంతో ఉన్నటువంటి తన కుమారుని కూడా స్వస్థపరుస్తూ ఉన్నాడండి. దేవుని స్తోత్రం. అంటే దేవాది దేవుడు మన గృహంలోకి వస్తే ఒక కార్యమే కాదు, 2 కార్యాలే కాదు, అనేకమైన కార్యాలు చూసేవారముగా మనము ఉంటాము. ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు మేలుకరంగా, ఇతరులకు దీవెనకరంగా మనం ఉంటామన్నమాట. ఎందుకు అని అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి మనము మన జీవితం ఏ విధంగా ఉంది, మన యొక్క గృహంలో కష్టాలు తీరుతూ ఉన్నాయా, మన సమస్యలు పోతూ ఉన్నాయా, మనం ఏ విధంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నామో, ఏ విధంగా సాక్ష్యం చెప్పేవారముగా ఉన్నామని మన జీవితాన్ని కూడా మనం ఏం చేసుకోవాలండి, సరి చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి, ఆయన రక్తంతో మనం కడుక్కుంటూ ఉండాలి. అయితే ఇక్కడ ఏలియాతో ఈమె ఏమని మాట్లాడుతూ ఉన్నదంటే, నా పాపము నాకు మరలా జ్ఞాపకం చేయటానికి నీవు నా ఇంటికి వచ్చావా? అయితే ఇదిగో నా కుమారుడు ఎంత భయంకరమైనటువంటి వ్యాధితో ఉన్నాడో, నా కుమారుడు మరి మరణించే స్థితిలో ఉన్నాడు. అయితే నా పాపాన్ని నాకు మరలా జ్ఞాపకం చేయటానికి వచ్చావా? ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా ఎన్నో ఇరుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు మనము వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు అంటాం కాదు, కానీ మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఏ పాపం వెలుబడి చేస్తుందో ప్రభువా, ఏ అనారోగ్యం, ఈటి అనారోగ్యంతో నేను ఉన్నాను, ఏ యొక్క మరి ఈటి శ్రమలతో నేను ఉన్నాను,
ఏది నా పైన ఉన్నది ప్రభా, అది నా పితరులు చేసిన పాపదోషాలా, లేదంటే నేను భయభక్తులు కలిగి నీ త్రోవలో నడవలేకపోతూ ఉన్నానా, భయముతో నీ సన్నిధిలో ప్రార్థించలేనటువంటి పరిస్థితి నాలో ఉన్నదని మనం ఏం చేయాలంటే, ఈ ప్రార్థన అంటే మనం ఏదో అలవాటు ప్రకారంగా చేసేది కాదు, కానీ మనం ఎప్పటికప్పుడు మన జీవితాన్ని ఏం చేసుకోవాలి, ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ జారిపోతున్నామని, మనము ఎక్కడ దేవునికి అవమానకరంగా మనం ఉన్నాము అని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి, మన హృదయాన్ని సరి చేసుకుంటూ ఉండేవారముగా ఉండాలండి. అదే విశ్వాసం, అదే భక్తి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఏలియాని చేర్చుకున్నది, దేవుణ్ణి చేర్చుకున్నది, సేవకుని మాటకే లోబడ్డది. సేవకుడే తన ఇంట్లో ఉంటే కష్టం వస్తుందండి, దేవుడే తన ఇంట్లో ఉంటే ఆ కష్టం ఉంటుందా, మరణం ఉంటుందా? సేవకుడు ఏం చేస్తాడండి, మన పక్షముగా ప్రార్థన చేస్తాడు. బాగా వచ్చేలే కష్టాలు అని అనుకుంటాడా? ప్రతి విశ్వాస కొరకు కూడా సేవకులు చేసేదేంటి, ప్రార్థన. ఈ కుటుంబం ఆశీర్వదకరంగా ఉండాలి ప్రభువా, ఈ కుటుంబంలో కార్యాలు జరిగించు ప్రభువా అని. అందుకే సేవకుని చేర్చుకునేవారముగా, సేవకుని యొక్క మాటకు మనము లోబడేవారముగా, సేవకుని యొక్క మాట మనము నెరవేర్చేవారముగా, దేవునికి భయపడేవారముగా ఉన్నప్పుడు ఆమెకు ఎంత కీడు నువ్వు కలుగజేస్తావా? నన్ను చేర్చుకున్నటువంటి యొక్క విధవరాల పట్ల నీ యొక్క దయ చూపువా, నువ్వు ప్రేమ చూపువా అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉన్నాడండి. ఈ సేవకుడు ఏం చేస్తున్నాడండి, గోజాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. ప్రభా, ఇంత కీడు ఈమె మీదకి రప్పిస్తావా? ఈ కుమారునికి మరలా ఏం రానిమ్మంటున్నాడు, ప్రాణము మరలా దయచేయమని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడండి. ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు అడుగు పెడితే ఆ విధంగా ఉంటుందండి. దేవాది దేవుడే సేవకుని కన్నా ముందుగా ఉంటే ఆ విధమైనటువంటి కార్యము మనము చూస్తామండి. మరి తిన కుమారుడు బ్రతికినప్పుడు, తిన కుమారుడు ఆశ్చర్యకరంగా ఉన్నప్పుడు ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది అంటారు, అవునా కదా? ఆ రోగం పోయింది, మరణించినటువంటి కుమారుడు మరలా బ్రతికాడు అని అంటే, కోల్పోయినటువంటి తన కుమారుని ఏం చేసిందండి, తనకు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి, సేవకుని బట్టి, ప్రార్థన బట్టి ఏం చేసిందండి, బ్రతికించుకున్నదండి. ఒక అప్పము కొరకు చూసే కదండి, అది శ్రమైనే. నా కుమారుడు ఎంతో అనారోగ్యంతో ఉన్నాడు, నా కుమారుడు కూడా ఇటు రొట్టె అవసరము, నా కుమారుడికి రొట్టె నేను పెట్టాలి, పెట్టకపోతే వాడు నీరసమైపోతూ ఉంటాడు. ఏంటి మధ్యలో సేవకుడు వచ్చాడు, ఈ సేవకుడికి నేను పెట్టాలా అని ఆలోచన చేస్తే ఎంత గొప్ప కార్యం చూసేదంటారా? అదే విశ్వాసం. మనం విశ్వాసంతో నడిస్తే దేవాది దేవుడు చేయలేనటువంటి కార్యాలు ఏమీ కూడా ఉండవన్నమాట. అందుకే ఒకటి దేవుని చేర్చుకున్నది, రెండోది ఆ యొక్క దైవజనాన్ని చేర్చుకున్నది. ఆయన ఆకలి తీర్చింది, ఈమె తృప్తి పొందిందండి, ఆకలి కరువులో నుంచి విడుదల పొందింది. అంతేకాదు మరణములో నుంచి కూడా దేవాది దేవుడు ఏం చేశాడు, ఆమె కోల్పోయినటువంటి కుమారుణ్ణి మరలా దక్కించుకోవడానికి దేవాది దేవుడు ఎంతగానో కృప చూపాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 24వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందారండి. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదునెను. దేవుని స్తోత్రం. మరి మనం ఏ విధంగా ఉన్నాం, మనం ఏ విధంగా దేవునికి భయపడేవారముగా ఉన్నాం, ఏ విధంగా ప్రార్థించేవారముగా ఉన్నాం, ఏ విధంగా ఆయన సన్నిధిలో మొరపెట్టేవారముగా ఉన్నామో మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి, ముగించుకుందారు. 1 రాజులు 8వ అధ్యాయము 30-31 కూడా మనము చదువుకుందారండి. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినినప్పుడల్లా మమ్మను క్షమించుము. చాలా మా దేవుని స్తోత్రం. ఎక్కడంట?
ఆయన నివాస స్థలం ఎక్కడండి? ఆకాశము కదండి. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము కదండి. అందుకంటూ ఉన్నాడు, నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా. ఆయన స్థలము తట్టు తిరగాలంటండి. అంటే మన అస్సాలు పైకి తెసి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆ దినాల్లో ఇశ్రాయేలులు యుద్ధానికి వెళ్ళినప్పుడు మోషే అహరోనులు ఏం చేసేవారంట? ప్రార్థన చేస్తూ ఉండేవారంటండి. ఈ యొక్క మోషే చేతులు ఎప్పుడైతే కిందకి దిగాయో అప్పుడు ఆ వాటిని చూసేవారంట ఇశ్రాయేలీలు. ఎప్పుడైతే ఈ యొక్క అహరోను ఇంకా ఉన్నటువంటి సేవకుడు ఆ యొక్క చేతులు ఎత్తి పట్టి ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగేదంటే దేవుని కార్యము జరుగుతూ ఉండేదంట. అందుకే మనము దేవుని యొక్క సన్నిధిలో మన 2 హస్తాలు చాచి ఏం చేయాలండి? ఆయన నివాస స్థలమైనటువంటి ఆకాశం వైపు చూస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. మరి ఏది ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? మొరపెట్టేవారుగా ఉన్నామా? ఆయన తట్టు తిరిగేవారుగా ఉన్నామా? ఆయనకి ఇష్టమైనటువంటి బలులు అర్పించేవారుగా ఉన్నామా? ఆయనకి ఇష్టమైనటువంటి బలులు కోడులు మేకలు కాదు, కానీ విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనము విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలో ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడంటే, అతడు నీటి కాలువల ఏరును నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనది అంతయు కూడా శాపలమోగును. దేవుని స్తోత్రం. అంటే ప్రతి విషయంలో కూడా మనకి ఏం కావాలండి? ఏం కావాలి? ప్రార్థన కావాలి. ప్రార్థన చేసేవారముగా ఉండాలి. మనలో ప్రార్థన ఉన్నప్పుడు, మనలో భయం ఉన్నప్పుడు, మనము ప్రార్థన చేసేవారముగా ఉన్నప్పుడు నీటి కాలువల ఏరున నాటబడినదే ఆకు వాడక ఎంత పచ్చగా ఉంటుందో, ఎన్ని ఫలాలు ఇచ్చేదిగా ఉంటుందో ఆ విధంగా ఉంటామని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నదండి. అందుకే దేవునికి భయపడే వారముగా కూడా మనము ఉండాలి. 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. చాలండి. ఏం చేయాలంటండి? దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నటువంటి మనము ఏం చేయాలంట? భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి, ప్రేమించాలి కదండి. ఇంకా ఏమంటూ ఉన్నాడు? గడగడ వణుకుతూ సంతోషించుడి. అసలు ఈ వణికే భయం కానీ, ఈ భయభక్తులు కానీ నీకుంటే వాక్యం చదవకుండా ఉండలేవు, ప్రార్థన చేయకుండా ఉండలేవు. ఉంటున్నాయా భయభక్తులు కలిగి? ఉంటున్నామా భయభక్తులు కలిగి? ఎంత వాక్యము వెదజల్లుతూ ఉన్నదండి, ఎంత వాక్యము దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు, ఎన్ని వాక్యాల ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమే కాదు, పెద్దవారమైతే కుటుంబం కొరకు ప్రార్థించుకోవాలి, యవన బిడ్డలైతే వారి జీవితాల కొరకు ప్రార్థించుకోవాలి, వారి కుటుంబాల కొరకు, రానున్న కుటుంబాల కొరకు. ఆ కుటుంబాలు కట్టబడాలి అనంటే, దేవుని యొక్క సన్నిధిలో బాగుపడాలి అనంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి అనంటే ఎంతో ప్రార్థన చేసేవారముగా మనము ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే ఒక పేద విధవరాలు తన దగ్గరికి దేవాది దేవుడు పంపించినప్పుడు ఒకటి దేవుని చేర్చుకుంది, రెండోది సేవకుని చేర్చుకున్నది. దేవునికి భయపడ్డది, సేవకునికి భయపడ్డది. అంతేకాదండి, ఆ యొక్క సేవకునికి పెట్టడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఈమె పొందుకున్నదో, ఆ సేవకునికి ఆమె ఇవ్వటం ద్వారా ఎన్ని మేలులు పొందుకున్నదో, ఆ సేవకుని యొక్క మాటకు భయపడడం ద్వారా చనిపోయినటువంటి తన కుమారుని బ్రతికించుకున్నదండి. మరి మన బిడ్డలు మన మాట వినాలి అని అంటే తల్లిలుగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతే కదా. తండ్రులుగా ఏం చేయాలి? బిడ్డల కొరకు ప్రార్థించాలి. పర్వాలేదులే, మన బిడ్డలు బాగున్నారు కదా అని మనం అనుకోవచ్చు. తర్వాత వారి స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో మనం ప్రార్థన చేసినప్పుడు మన బిడ్డలు ఎంతగానో దీవెనకరంగా ఉంటూ ఉంటారనమాట. ఈమె కోల్పోయినటువంటి తన కుమారుని బ్రతికించుకున్నదండి. గొప్ప కార్యము తన గృహములో చూసింది. తన గృహములో ఆ యొక్క కరువులో నుంచి విడుదల పొందింది. ఆ బలహీనతలో నుంచి తన కుమారుణ్ణి దక్కించుకున్నదండి. మన ప్రార్థనలు కూడా
భయభక్తులు కలిగి మనము ఆయన మార్గంలో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయనకు మనం ఇష్టలుగా ఉంటే ఆయన చేయలేని కార్యం అంటూ ఏది కూడా ఉండదు. కాబట్టి అందుకే ఎప్పటికప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే వరముగా, మన కుటుంబం చుట్టూ కంచి వేసుకునే వరముగా, ఆ కరువులో నుంచి ఆ బాధల్లో నుంచి విడుదల పొందే కుటుంబముగా ప్రార్థన చేసే వరముగా మనము ఉండాలి.